మనకు తెలిసిన ఆకుకూరలే కాకుండా సహజ సిద్ధంగా పెరిగి ఆరోగ్య విలువలు కలిగిన ఆకుకూరలు ప్రకృతిలో అనేకం ఉన్నాయి. అలాంటి వాటిని సహజంగా పరిరక్షిస్తూ వాటిలో ఉండే ఔషధ గుణాలు, పోషకాల గురించి వివరించేందుకు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లోని డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ కృషి చేస్తోంది. ఇందులో భాగంగానే సాగులో లేని సహజంగా పెరిగే ఆకుకూరల పండగ పేరిట వేడుక నిర్వహించి పోషక విలువలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి జీవ వైవిధ్య పరిరక్షకులు, వ్యవసాయ, ఉద్యాన కళాశాలల విద్యార్థులు హాజరై ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ రోజు ఆకుకూరల పండుగ నిర్వహిస్తున్నాము. ఏవైతే కలుపు మొక్కలని తృణీకరిస్తామో అటువంటి ఆకుకూరలు మరి మన దగ్గర ఉండే గ్రామీణ మహిళలు వాళ్ళు వాటిని ఎంతో అపురూపంగా ఔషధ మొక్కలుగా, వారికి ఆహారంగా, ఎడ్లకు మేతగా ఇలా రకరకాలుగా వారు వాటిని సేకరించి ఉపయోగించుకునేవారు. వారి తెలివి జ్ఞానాన్ని ఈ కృషి విజ్ఞాన కేంద్రం మొత్తం డాక్యుమెంట్ చేసి వాటిల్లో ఏమున్నాయి అంటే విటమిన్స్ ఏమున్నాయి, ఖనిజ లవణాలు ఏమున్నాయి అనేది అనాలిసిస్ చేసి ఆకుకూరలను ప్రాచుర్యంలోకి తేడానికి ఈ పండుగను ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నాం. ఇక్కడ వచ్చే డిడిఎస్ రైతులందరూ కూడా మరి వేరే చేనులలో ఎవరితో కూడా ఈ ఆకుకూరలు దొరకాయి. ఎందుకంటే వాళ్ళంతా గడ్డి మందు కొడతారు. ఈ మా రైతులు ఏమున్నదంటే గడ్డి మందు కొట్టరు, యూరియా, డిఏపి వేయరు. అందుకోసం ప్రకృతి పరంగా ఈ ఆకుకూరలన్నీ చాలా టేస్ట్ ఉంటాయి. ఈ మొత్తం ఇక్కడ పని చేసే రైతులందరూ కూడా సేంద్రీయ వ్యవసాయం, ఆర్గానిక్ వ్యవసాయమే చేసేటోళ్ళు. కంప్లీట్ డిడిఎస్ మహిళా రైతులే కానీ ఇక్కడ పనిచేసే రైతులే కానీ అందరూ టోటల్లీ ప్రకృతి వ్యవసాయం చేస్తారు. మరి ఏ గడ్డి మందు వాడరు. ఇప్పుడు చాలా మంది చేనులలో ఈ విధంగా ఆకుకూరలు దొరకాయి. ఎట్లా అంటే వాళ్ళు గడ్డి మందు కొడతారు, ఆ ఇత్తనం అంతా చచ్చిపోతుంది. మా చేనులలో ఏమంటే ఇత్తనం తాను మొలుస్తుంది. జీవ వైవిధ్య పరిరక్షణ కోసం పనిచేస్తున్న డిడిఎస్ పొలాల నుంచి వివిధ రకాల ఆకుకూరల్ని సేకరించి జాతీయ పోషకాహార సంస్థలో పరీక్షలు చేయించింది. పరిశోధనల అనంతరం సాధారణ ఆకుకూరల కంటే వీటిల్లో అధిక పోషకాలు ఉన్నట్లు నిపుణులు తేల్చారు. ఆయా ఆకుకూరల వారీగా ఛాయాచిత్రాల ప్రదర్శన ఏర్పాటు చేసి వాటితో వివిధ వంటకాలు, ఆహారంగా తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలపై అనుభవజ్ఞులు, నిపుణులతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.